ఆకాశంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాలు భూమి మీద ఉన్న మీ జీవితాన్ని శాసిస్తాయా? శని దోషం ఉందనో, రాహుకేతువుల ప్రభావం ఉందనో భయపడుతూ కూర్చుంటే సమస్యలు తీరిపోతాయా? అసలు మనిషి గ్రహాల కంటే శక్తివంతుడేనా? ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన నిజాన్ని తెలుసుకుందాం. ఇది విన్నాక మీ జీవితంపై మీకున్న భయం పోయి అపారమైన నమ్మకం పెరుగుతుంది. ముందుగా ఒక మాట. జాతకాలను మనం తక్కువ అంచనా వేయకూడదు. అది ఒక గొప్ప ఖగోళ శాస్త్రం. కొన్ని వేల ఏళ్ల క్రితమే టెలిస్కోపులు లేని కాలంలో మన మహర్షులు గ్రహాల గమనాన్ని లెక్కపెట్టారు. అసలు మనిషి ఎంత మేధావో ఆలోచించండి. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహం ఎక్కడ ఉందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో కనిపెట్టిన మనిషి మేధస్సు సామాన్యమైనదా? ఖచ్చితంగా కాదు. జాతకం అనేది ఒక గైడ్ లాంటిది. అది మనకు రాబోయే వాతావరణం గురించి చెప్పే రిపోర్ట్ లాంటిది. కానీ ఇక్కడే అసలైన విషయం ఉంది. గ్రహాల గమనాన్ని గుర్తించిన మనిషి వాటి ప్రభావం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోగలడు. గ్రహాలు దారిని చూపించగలవు, కానీ ఆ దారిలో నడవాలా లేదా అనేది మీ మైండ్ సెట్ నిర్ణయిస్తుంది. అంతరిక్షంలోకి రాకెట్లు పంపి గ్రహాల మీదకి అడుగు పెడుతున్నాడు మనిషి. అంతటి శక్తివంతుడైన మనిషి తన ఇంట్లో జరిగే చిన్న గొడవకో లేదా ఒక ఉద్యోగం రాలేదనో జాతకాన్ని చూసి కుంగిపోవాలా? గ్రహాలు మనల్ని ప్రభావితం చేయవచ్చు, కానీ అవి మనల్ని బానిసలుగా చేసుకోలేవు. మీ సంకల్పం గనుక బలంగా ఉంటే విధిని కూడా మార్చగలిగిన శక్తి మీ మనసుకు ఉంది. మిత్రులారా, జాతకం చూసుకోండి, దాన్ని గౌరవించండి, కానీ జాతకమే మీ జీవితం అనుకోకండి. గ్రహాలు మీ చేతిరేఖలను మార్చలేవు, కానీ మీ కష్టం మీ తలరాతను మార్చగలదు. మీరు డైమండ్ మైండ్ సెట్ తో కష్టపడితే ఆ గ్రహాల ఆశీస్సులు కూడా మీకు తోడవుతాయి. ఎందుకంటే సృష్టిలో గ్రహాలు గొప్పవే కావచ్చు, కానీ ఆ గ్రహాలను అర్థం చేసుకున్న మనిషి అంతకంటే గొప్పవాడు. ఈ మాటలు మీలో ధైర్యాన్ని నింపితే వెంటనే లైక్ చేయండి. మీ జీవితంలో జాతకాన్ని మించిన అద్భుతం ఏదైనా జరిగిందా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వచ్చే శనివారం రాత్రి 8 గంటలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.